మనకి కావాల్సింది సిద్ధాంతం, నాయకుడు కాదు. సిద్ధాంతం లేని నాయకుడే అభిమానుల్ని సృష్టిస్తాడు. ఇది విడుదలై 2 ప్రాపగేట్ చేసే ఎన్నో నోబుల్ థాట్స్ లో ఒక విషయం. ఈ సినిమా 2 ఐడియాలజీస్ మధ్య కాన్ఫ్లిక్ట్. ఆ 2 ఏంటి అంటే, ఒకటి సిస్టమ్, 2 ఆ సిస్టమ్ కింద పడి నలిగిపోతున్న ఇన్నసెంట్ లైఫ్స్ అని అనుకోవచ్చు. మంచికి చెడుకి మధ్య జరిగే కాన్ఫ్లిక్ట్ అనుకోవచ్చు. టైరెంట్ కి రెబెల్ కి మధ్య ఉన్న గొడవ అనుకోవచ్చు. లేకపోతే ద మోస్ట్ సింపుల్ వన్, పవర్ ఉన్నోడికి పవర్ లేనోడికి మధ్య జరిగే ఒక వార్ అలా కూడా అనుకోవచ్చు. అంటే ఆ బైఫర్కేషన్ అనేది మంచితనం బేసిస్ మీద లేకపోతే పర్సనల్ ఐడియాలజీస్ బేసిస్ మీద పోర్ట్రే చేస్తుంది ఈ మూవీ. అన్నిటికంటే ముఖ్యంగా అధికారం లేని ఒక మంచి మనిషికి అధికారం ఇస్తే అతనిలోని మంచితనం కరప్ట్ అవ్వకుండా ఉంటుందా? దాట్ ఈస్ ది అల్టిమేట్ క్వశ్చన్. అది డిఫైన్ చేసేది ఆ ఇండివిజువలా లేకపోతే అతని ఇండివిజువాలిటీని షేప్ చేసిన ఈ సొసైటీయా? ఇలాంటి క్వశ్చన్స్ ఎన్నిటినో ఈ సినిమా మన మైండ్ లో ట్రిగర్ చేస్తుంది. అండ్ అఫ్ కోర్స్ విజయ్ సేతుపతి ప్లే చేసిన పెరుమాల్ వాదియార్ క్యారెక్టర్ ఎన్నో క్వశ్చన్స్ అడుగుతాడు త్రూఅవుట్ ద మూవీ. అండ్ ఆ క్వశ్చన్స్ మన ఐడియా ఆఫ్ జస్టిస్ ని, మన ఐడియా ఆఫ్ వాట్స్ రైట్ వాట్స్ రాంగ్ అండ్ ఆర్ ఐడియా ఆఫ్ ఈక్వాలిటీని ఛాలెంజ్ చేస్తాయి.